హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హేమా రెసిపీస్. నేను మీ హేమాని. ఈరోజు రెసిపీ చికెన్ మ్యాంగో కర్రీ. కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాం. కావాల్సిన ఇంగ్రీడియంట్స్: 1 kg చికెన్, 4 tablespoons ఆయిల్, 1 large onion, 3 tablespoons రెడ్ చిల్లీ పౌడర్, తగినంత ఉప్పు, 1/2 tablespoon పసుపు, 1/2 tablespoon ధనియాలు జీలకర్ర పౌడర్, 4 గ్రీన్ చిల్లీస్, 1 tablespoon జింజర్ గార్లిక్ పేస్ట్, 2 మ్యాంగోస్, కొంచెం కొత్తిమీర. ఫ్రెండ్స్, ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్. తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలానే గ్రీన్ చిల్లీస్ కూడా వేసుకోవాలి. కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా క్లీన్ చేసుకున్న చికెన్ యాడ్ చేసుకోవాలి. మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మూత పెట్టి ఒక 5 నిమిషాలు కుక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఒకసారి మూత తీసి మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం ఉప్పు, రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి ఫ్రెండ్స్. వేసి మిక్స్ చేసుకోవాలి. మూత పెట్టి కొంచెం సేపు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మ్యాంగో ముక్కలను వేసుకోవాలి. ఈ రెసిపీ చాలా యమ్మీగా ఉంటుంది ఫ్రెండ్స్. రైస్లోకి అయితే సూపర్గా ఉంటుంది. ఇప్పుడు తగినంత వాటర్ యాడ్ చేసుకోవాలి. కొంచెం సేపు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు 1/2 స్పూన్ ధనియాలు జీలకర్ర పౌడర్ వేసుకోవాలి ఫ్రెండ్స్. కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. వేసుకొని కొంచెం సేపు కుక్ చేసుకోవాలి. ఒకసారి ఉప్పు చూసుకొని సరిపోకపోతే కొంచెం యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఫైనల్గా కొత్తిమీర వేసుకోవాలి ఫ్రెండ్స్. స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి.
ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ అయిన మ్యాంగో చికెన్ కర్రీ రెడీ. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్తో ఎంజాయ్ చేయండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరిన్ని కొత్త అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.